ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 6వ అధ్యాయము. నారదుని పూర్వ వృత్తాంతములో మిగిలిన భాగము. సూతుడు వచించెను. సౌనకాది మహర్షులారా, దేవర్షియగు నారదుని యొక్క జన్మను గూర్చియు సాధనలను గురించియు విన్న పిదప సత్యవతీసుతుడైన వ్యాసభగవానుడు ఎంతయో సంతోషించెను. పిమ్మట ఆయన నారదుని ఇట్లు ప్రశ్నించెను. వ్యాసుడు ఇట్లు పలికెను. నారద మహాముని, నీకు జ్ఞానోపదేశము చేసిన మహాత్ములు వెళ్ళిపోయిన పిదప నీవేమి చేసితివి? అప్పుడు నీవు చిన్న వయస్సు వాడవే కదా. బ్రహ్మ మానసపుత్ర, నీవు మిగిలిన జీవితమును ఎట్లు గడపితివి? అవసాన దశయందు నీవు శరీరమును ఎట్లు పరిత్యజించితివి? దేవర్షి, ఈ కాలము సమస్తమును కబళించివేయును కదా. మరి పూర్వకల్పమునకు చెందిన నీ స్మృతిని ఈ కాలము ఏల నశింపజేయలేదు? నారదుడు ఇట్లు నుడివెను. నాకు జ్ఞానోపదేశము చేసిన మహాత్ములు వెళ్ళిపోయిన సమయమున నేను చిన్నవాడనే అయ్యున్నను నేను నా జీవితమును ఇట్లు గడిపి తిని. నా తల్లికి నేను ఏకైక తనయుడను. ఆమె స్త్రీ, పైగా మూఢురాలు. ఇంకను ఆమె దాసి. ఆమె తప్ప నాకు ఆధారముగా వేరెవ్వరునూ లేకుండిరి. ఆమె తన ప్రేమ పాశముతో నన్ను కట్టివేసినది. ఆమె నా యోగక్షేమములను గూర్చియే అనవరతము చింతించుచుండెడిది. కాని పరాధీనాగుట వలన ఏమీయూ చెయ్యలేకుండెను. తోలుబొమ్మ తనను ఆడించువాని ఇష్టప్రకారమే ఆడునట్లు ఈ లోకము అంతయును ఈశ్వరాధీనమే కదా. నేనును ఆమె నీడలో అనగా తల్లిచాటు బిడ్డగా పెరుగుచున్నందున ఆమె కోరిక మేరకు ఆ బ్రాహ్మణ వీధిలోనే నివసించితిని. అప్పటి నా వయస్సు 5 సంవత్సరములే గనుక దేశకాలములను గురించియూ దిక్కులను గూర్చియూ ఏమీయూ తెలియకుండెను. అనగా అప్పటికి నాకు ఏమాత్రము లోకజ్ఞానము లేకుండెను. ఒకనాటి రాత్రి ఆమె ఆవు పాలు పితుకుటకై ఇంటి నుండి బయటికి వెళ్ళెను. దారిలో దురదృష్టవశమున అమాయకురాలైన ఆమె కాలు ఒక పామును తాకగా అది కాటు వేసెను. అది అంతయును కాలప్రభావమే. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తుల మేలునే కోరుచుండును. కనుక నేను దీనిని పూర్తిగా దైవానుగ్రహముగనే అనగా విధి విలాసముగనే భావించితిని. అంతట నేను ఉత్తర దిక్కునకు వెళ్ళి తిని. నేను ఉత్తర దిశగా వెళ్ళుచున్నప్పుడు ఆ మార్గములో ధనధాన్యములతో సుసంపన్న ప్రదేశములను, పట్టణములను, గ్రామములను, గొల్ల పల్లెలను, రత్నములు మొదలగు వాటి ఉత్పత్తి స్థానములను, వ్యవసాయ క్షేత్రములను, నిషాదుల గ్రామములను, పుష్పవాటికలను, అరణ్యములను, ఉపవనములను, గైరికాది చిత్ర విచిత్రములైన ధాతువులతో ఒప్పుచున్న గిరులను, ఏనుగులచే చిన్నాభిన్నములైన కొమ్మలు గల వృక్షములను, నిర్మలములై జలములతో విలసిల్లుచున్న జలాశయములను, దేవతల విహారములకు నెలవైన పద్మాకరములను గాంచితిని. ఆ ప్రదేశములలో పక్షుల గుంపులు చిత్ర విచిత్రములైన కలకలారావములను గావించుచుండెను. తుమ్మెదలు అచట వినసొంపుగా ఝూంకారములను గావించుచూ సంచరించుచుండెను. ఆ మార్గమంతయును కీకసగడ్డితో రుద్దుకొనుచు ధ్వనులు చేయుచున్న వెదురు పొదలతోనూ, గుబురుగానున్న రెల్లుగడ్డి తోడను, దర్భల దుబ్బుల తోడను, దట్టముగానున్న బొంగుల తోడను నిండియుండెను. సర్పములు, గుడ్లగూబలు, నక్కలు మొదలగునవి సంచరించుచుండుటచే ఆ మహారణ్యములు మిక్కిలి భీతిని గొలుపుచుండెను. ఒంటరిగా వెళ్ళుచున్న నేను భయంకరములైన ఆయా ప్రదేశములను చూచుచూ ముందునకు సాగితిని. నిరంతరముగా ప్రయాణించుటచే బడలికతో శరీరము, ఇంద్రియములు శిథిలములాయెను. మిక్కిలి ఆకలి దప్పులకు గురి అయితిని. నదీ జలములలో దాహము తీర్చుకొని హాయిగా స్నానము చేసి తిని. అట్లనర్చుటతో నా అలసట తీరిపోయెను. నేను ఆ నిర్జనారణ్యములో ఒక రావి చెట్టు క్రింద కూర్చుంటిని. లోగడ మహాత్ముల వలన వినియున్న విధముగా నా హృదయమునందు విలసిల్లుచున్న పరమాత్మ స్వరూపమును మనస్సులో ధ్యానించి తిని. భక్తిభావభరితమైన చిత్తమున భగవంతుని చరణకమలములను ధ్యానించి తిని. భగవత్ ప్రాప్తికై ఉత్కంఠతో ధ్యానించుట వలన నా నేత్రముల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. అంతటా ఆ శ్రీహరి రూపము నా హృదయమునందు ప్రత్యక్షమయ్యెను. వ్యాసమహాముని అంతట భక్తిభావముతో ఉద్రిక్తుడనైన నా యొక్క శరీరము పులకితమయ్యెను.
నా హృదయము చల్లబడెను, ప్రశాంతమయ్యెను. నేను పరమాత్మతో తాదాత్మ్యము నొందితిని, ఆనంద ప్రవాహములో మగ్నుడనైతిని. భగవంతుని యొక్క అనిర్వచనీయమగు దివ్యరూప దర్శనము వలన నా శోకము పూర్తిగా అంతరించిపోయెను. ఇంతలో హఠాత్తుగా ఆ స్వరూపము అంతర్ధానమయ్యెను. ఒక్కసారిగా ఉలిక్కిపడి తిని, వెంటనే వికలమైపోయిన మనస్సుతో లేచి నిలబడి తిని, ఆ పరమాత్మ స్వరూపమును మరల దర్శించుటకు మిగుల తహతహపడి తిని, హృదయమునందు ఆ రూప దర్శనమునకై ఏకాగ్రచిత్తుడనైనను అట్టి దర్శనమునకు నోచుకొనక మిగుల అసంతృప్తితో వ్యాకులుడనైతిని. ఆ విధముగా నిర్జన వనమునందు భగవద్దర్శనమునకై ప్రయత్నించుచున్న నన్ను జూచి అగోచరుడయ్యున్న ఆ ప్రభువు మధుర గంభీరమైన వాణితో నా శోకమును శాంతింపజేయువాని వలె ఇట్లు వచించెను. ఓయి, ఈ జన్మలో నీవు నన్ను దర్శింపజాలవు. ఏలయన లౌకిక వాసనలు పూర్తిగా తొలగిపోనట్టి పరిణతి చెందని యోగులకు ఇది మిగుల దుర్లభము. పాపరహితుడా అనగా అమాయకుడవైన బాలక, నా ప్రాప్తికై నీ హృదయమునందు కోరికను జాగృతమనర్చుటకే ఒక్కసారి నా స్వరూపమును నీకు దర్శింపజేసి తిని. నన్ను పొందగోరు సాధకుడు తన హృదయమునందలి లౌకిక వాసనలను అన్నింటినీ క్రమక్రమముగా పూర్తిగా తొలగించుకొనును. అనంతరము ఏమాత్రము విలంబము లేకుండా అతడు నన్ను పొందును. కొద్ది కాలము సత్పురుషులను సేవించుట వలననే నీ చిత్తవృత్తి నా యందు స్థిరముగా నెలకొనినది. ఇప్పుడు నీవు మలినమైన ఈ ప్రాకృత దేహమును త్యజించి నా అనుగ్రహమున శీఘ్రముగా అనగా రాబోవు కల్పమున నీవు నాకు పార్షదుడవు అనగా సేవకుడవు అయ్యదవు. నన్ను పొందుటకై నీలో గల ఈ దృఢ నిశ్చయము ఎన్నటికిని మాసిపోదు. ఈ సృష్టి అంతరించిన ప్రళయకాలమునందు నా కృపచేత నీలో నా స్మృతి చెక్కు చెదరకుండును. ఆ పరమాత్మ ఆకాశము వలె అగోచరుడు. అతడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. ఆ పరమపురుషుడు తన దివ్యవాణి ద్వారా ఇట్లు పలికి ఊరకుండెను. ఆ పరమేశ్వరుని అనుగ్రహమును పొంది నేను ఆయనకు శిరస ప్రణమిల్లితిని. అప్పటి నుండి నేను లజ్జా సంకోచములను వీడి గోప్యములైన శుభప్రదములైన మధురములైన ఆ పరమాత్ముని నామములను లీలలను స్మరించుచూ కీర్తించుచునే ఉంటిని. లౌకిక వాంఛలు మతమత్సరములు నా హృదయము నుండి ఇదివరకే నివృత్తములైనవి. పిమ్మట నేను సంతృప్తితో కాలమునకై ఎదురు చూచుచూ పర్యటించుచుంటిని. వ్యాసమహర్షి ఈ విధముగా భగవదనుగ్రహమున నా హృదయము పరిశుద్ధమై అనగా నిర్మలమై ఆసక్తులన్నీయును తొలగిపోయినవి. నేను కృష్ణభక్తి పరాయణుడను అయితిని. కొంతకాలమునకు పిదప విద్యుత్తు హఠాత్తుగా మెరసి మాయమైనట్లు నా యొక్క దేహము అంతరించినది. నా ప్రారబ్ధకర్మ ఫలములు నశించిపోయినవి. సమయము ఆసన్నమైనది. నా పాంచభౌతిక శరీరము పతనమైనది. పిమ్మట పవిత్రమైన భగవత్పార్షద శరీరము లభించినది. కల్పాంతమున శ్రీమన్నారాయణుడు ప్రళయకాల జలములయందు శయనించెను. అప్పుడు ఆ ప్రభువు ఈ సృష్టిని పూర్తిగా తనలో లీనమొనర్చుకొనెను. ఆ సమయమున నేను ఆ స్వామి యొక్క శ్వాసతో పాటు ఆయన హృదయమున ప్రవేశించితిని. 1000 చతుర్యుగములు గడిచిన పిమ్మట బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించెను. అప్పుడు ఆయన యొక్క ప్రాణశక్తి ద్వారా మరీచి మున్నగు ఋషులతో పాటు నేను జన్మించి తిని. అప్పటి నుండి భగవత్కృప వలన వైకుంఠమునందును ఇతర లోకత్రయమునందును లోపల బయట కూడా ఎట్టి అడ్డు లేకుండా పర్యటించుచున్నాను. అటులే ఆ శ్రీహరిని భజించుట కీర్తించుటయే నా జీవితమున ఏకైక వ్రతముగా మారి అఖండముగా కొనసాగుచున్నది. భగవద్దత్తము సర్వబ్రహ్మ విభూషితము అయిన మహతీయను ఈ వీణను మీటుచూ నేను ఆ దేవదేవుని లీలలను గానము చేయుచూ సర్వలోకములయందు సంచరించుచున్నాను. శ్రీహరి యొక్క పాద పద్మములు సకల తీర్థముల వలె లోకములను పవిత్రమనర్చును. ఆయన యొక్క యశోవైభవ గానము నాకు మిగుల ప్రీతికరము. ఆ ప్రభువు యొక్క లీలలను నేను గానము చేసినంతనే పిలిచినట్లుగా ఆ స్వామి నా హృదయమున దర్శనమిచ్చును. నిరంతరము విషయభోగవాంఛలతో వ్యాకులపడుచుండేడి జనులకు భగవల్లీలలను కీర్తించుటయే సంసార సాగరమును తరించుటకై ఏకైక నావ. ఇది నా దృఢమైన స్వానుభవ వచనము.
కామము, లోభము మొదలగు వాటితో పదే పదే గాయపడిన చిత్తము గలవారికి శ్రీకృష్ణ భగవానుని యొక్క సేవల వలన లభించునట్టి శాంతి యమనియమాది సాధనల ద్వారా కూడా లభ్యము కాదు. వ్యాసమహాత్మా, నీవు పుణ్యపురుషుడవు. నా జన్మను గూర్చియు సాధనను గురించియు నీవు అడిగిన గోప్య విషయములను అన్నింటినీ నీకు సాకల్యముగా వివరించి తిని. నీ ఆత్మకు శాంతిని చేకూర్చుటకై తగిన ఉపాయములను కూడా నేను నీకు తెలిపి తిని. సూతుడు పలికెను, సౌనకాది మహర్షులారా, నారద మహాముని అన్ని విషయములను వ్యాసునకు ఈ విధముగా తెలిపి ఆయన అనుమతిని గైకొని వీణను మీటుచూ స్వేచ్ఛా సంచారి అయి అచ్చటి నుండి వెళ్ళిపోయెను. ఆహా, దేవర్షి అయిన నారదుడు ఎంతయో ధన్యాత్ముడు. సారంగపాణి అయిన భగవంతుని పవిత్ర కీర్తిని తన వీణానాదము ద్వారా గానము చేయుచూ స్వయముగా ఆనందమగ్నుడగును. అంతేకాదు, అతడు తాపత్రయముతో మ్రొగ్గుచున్న ఈ జగత్తును కూడా ఆనందింపజేయును. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 6వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.